శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పుత్రదా ఏకాదశి. ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశుల్లో పుత్రదా ఏకాదశికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. దీనిని పుష్యమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున మనందరం జరుపుకుంటాం. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి జనవరి 21 ఈ ఆదివారం వచ్చింది. సంతానం లేనటువంటి దంపతులు ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక చేస్తే సంతానం కలుగుతుందని పురాణ వచనం. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు భద్రావతి అనేటటువంటి నగరంలో సుకేతుని యొక్క రాజ్యం ఉండేది. అతని పేరు శైవ్య. పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ కూడా అసంతృప్తితో ఉండేవారు. అలా ఒకనాడు ఆ రాజు రాణి మంత్రికి రాజవచనాన్ని అందచేసి అడవికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో అతని మనసులో ఆత్మహత్య ఆలోచన వస్తుంది. కానీ అదే సమయంలో రాజుగారు ఇలా ఆలోచిస్తారు. ఆత్మహత్య కంటే కూడా గొప్ప పాపం లేదని చెప్పి తెలుసుకుంటాడు. అకస్మాత్తుగా వేదపఠన స్వరం వినిపించి అదే దారిలో ప్రయాణిస్తూ వస్తాడు. సాధువులను చేరుకోగానే పుష్యపుత్ర ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుంటాడు. ఆ తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పుష్యపుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి దాని యొక్క ప్రభావంతో వారికి సంతానం కలుగుతుంది. అప్పటి నుండి పుష్యపుత్ర ఏకాదశి ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది. సంతానం లేనటువంటి దంపతులు పుష్యపుత్ర ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు మాధవపురం అనేటటువంటి ఊరిలో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుని యొక్క పాదారవింద స్మరణ తప్ప అన్యమేదీ కూడా అతను ఎరిగింది లేదు. అదే తన యొక్క జీవిత లక్ష్యంగా జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా పూజా పునస్కారాలు, ధ్యానము, ఆధ్యాత్మిక చింతన ఇలా ఇతర సాధానుష్ఠాల చేత ముక్తి మార్గాన అతను జీవిస్తూ ఉండేవాడు. అలా లౌకిక విషయాలలో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసేటటువంటి అతన్ని పలువురు శిష్యులు ఆశ్రయిస్తారు. వారందరూ కూడా అతని వద్ద జ్ఞానోపదేశం పొంది భగవంతుని యొక్క భక్తిని పెంపొందించుకోసాగారు. ఆ శిష్యులకు అతను మార్గదర్శి అయి జ్ఞాన గురువుగా మసులుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు. అలా ఉండగా ఆ భక్తునికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్ ఇక పూర్తి అయ్యేటటువంటి తరుణం సమీపించిందని చెప్పి తెలుసుకొని తన మరణం కాశీలో జరగాలి అని చెప్పి కోరుకుంటాడు. ఇక శిష్యులు గురువుగారి యొక్క కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకుని వెళ్లేందుకు నిశ్చయించుకుంటారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువర్యా, మీ ఇష్ట ప్రకారం కాశీ క్షేత్రానికి మిమ్మల్ని తీసుకుని వెళతాము. దయచేసి అందుకు మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వేడుకుంటారు. వృద్ధుడైనటువంటి ఆ గురువు శిష్యుల మాటలకు సంతోషించి అందుకు సమ్మతిస్తాడు. అదే తమ భాగ్యంగా భావించినటువంటి ఆ శిష్యులు పల్లకిని ఏర్పాటు చేసి దానిలో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణి చేసి కాశీకి బయలుదేరి వెళతారు. అలా ప్రయాణం చేసినటువంటి కొన్ని రోజుల తర్వాత కాశీ పొలిమేరకు చేరుకుంటారు. అంతలో పల్లకిలో కూర్చున్నటువంటి గురువుగారికి అంతిమ గడియ సమీపిస్తుంది. తనకు యమదర్శనం అవడం చేత ఆ గురువు శిష్యులను మనం ఎంత దూరం వచ్చాము అని అడుగుతాడు. కాశీ క్షేత్రాన్ని అసలు చేరుకున్నామా అని అంటూ వారిని ప్రశ్నిస్తాడు. అందుకు శిష్యుడు, స్వామి, పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలో ఉన్నటువంటి మాలవాడకు చేరింది. ఇక కాసేపట్లో కాశీ క్షేత్రంలో మనము అడుగు పెట్టబోతున్నామని చెబుతారు. ఆ కాలం నాటికి అస్పృశ్యత, దురాచారం ఎక్కువగా ఉండేది. ప్రాణాలు పోతూ ఉన్నటువంటి సమయంలో అతని చెవికి మాలవాడ అనేటటువంటి పదం మాత్రమే వినిపిస్తుంది. అలా ఆ మాట వినపడగానే అతని మనసులో తన యొక్క పాండిత్యము, దైవభక్తి అన్నీ కూడా వైదొలగి మాలవాడ గురించినటువంటి తలంపులు మాత్రమే కలుగుతాయి. ఆ విధంగా ఆ తలంపులలో ఉండగానే అతని ప్రాణాలు పోతాయి. ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడినటువంటి మాట, మనసులోని తలంపు ఇవన్నీ కలిసి అతని మరుజన్మకు కారణమవుతాయి. అతను మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మిస్తాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతనిలో నిలిచే ఉంటాయి. పూర్వ పుణ్యఫలం అతనికి ఉంది. అతని తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. ప్రతి రాత్రి కూడా ప్రతి యామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా
పారా హుషారు చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాస్తూ ఉండేవాడు. అలా ఉండగా మన గురువు ఇతనికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత అందరి పిల్లల వలె కాకుండా మౌనంగానూ ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచేటటువంటి ఆ పిల్లవాని యొక్క గుణాలు అందరికీ కూడా ఆశ్చర్యానికి కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉండేటటువంటి ఆ జ్ఞానిని వారందరూ కూడా మూగవాడని చెప్పి, ఎందుకు కూడా పనికిరాని అప్రయోజకుడని చెప్పి జమకట్టేశారు. తండ్రి అందుకు బాధపడి అతన్ని ఎందులోనూ నిర్బంధించక వదిలిపెట్టేశాడు. ఇక ఈ జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మరలా జన్మించాలి అనేటటువంటి భీతితో లౌకికమైనటువంటి చింతన లేక కాలాన్ని గడపసాగాడు. అలా ఉండగా ఒకనాడు తండ్రి ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత ఆ రాజు వద్దకు వెళ్ళి, ప్రభూ, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడే అయినప్పటికీ ఊరికి కాపలా కాస్తాడు. ఇందుకు తమరు అనుమతించండి అని చెప్పి వేడుకుంటాడు. అందుకు ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి రాజు సమ్మతిస్తాడు. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలి అని చెప్పి ఆశతో ఆ రాజు మారువేషంలో అతన్ని గమనించాలి అని అనుకుంటాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులను స్వయంగా పరిశీలించడం ఎంతగానో ఆనవాయితీగా ఉండేది. అయితే ఆ విధంగా రాత్రి అయిపోయింది. అది మొదటి జాము. తప్పెట చేత పుచ్చుకొని ఆ బాలుడు వీధికి కాపలా కాస్తూ ఉన్నాడు. రాజు అతన్ని వెంబడించడం ప్రారంభించాడు. హెచ్చరిక చేసేటటువంటి సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు అని అనుకున్నటువంటి ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా అంటాడు: కామం క్రోధాంచ లోభాంచ దేహేతిష్టంతి తస్కరః. మన దేహంలో కామక్రోధ లాభాలు అనేటటువంటి తస్కరులు కూర్చొని జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని అపహరించపొంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు, నిశ్చేష్టుడవుతాడు. ఇతను నిజానికి మూగవాడు కాడు. ముందుగానే జ్ఞాని అయినటువంటి జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతని శరీరంలో ఉంది. కాబట్టి ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని చెప్పి ఆ రాజు భావిస్తాడు. ఆ తరువాత రెండవ జాము వస్తుంది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా అంటాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మరలా మరలా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక అనమాట. ఈ శ్లోకాన్ని విని ఆ రాజు పరవశుడవుతాడు. ఆ తరువాత మూడవ జాము వస్తుంది. అప్పుడు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనమే లేదు, గృహమూ లేదు, జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. అది విన్నటువంటి ఆ రాజు అచేతనుడయ్యాడు. అయినా కూడా వెంబడిస్తూ ఉంటాడు. అంతలో నాలుగవ జాము వస్తుంది. అప్పుడా బాలుడు ఆశాయ బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చాటింపు వేశాడు. ఆశాపాసం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్నటువంటి ఆ రాజు తన యొక్క మనసు పులకించిపోతుంది. అతను సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి జీవన్ముక్తుడు. అజ్ఞానం అనేటటువంటి చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించేటటువంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి ఇతన్ని తన యొక్క రాజప్రాసాదానికి రావించి అతనికి ఇష్టమైనటువంటి ఏదైనా కానీ ఒక ఉద్యోగాన్ని ఇప్పించాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ రాజు తన నగరానికి వెళ్తాడు. మరునాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవస్తాడు. అతనితో రాజు ఇలా అంటాడు: ఇంతదాకా మూగగా ఉన్నటువంటి నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతను పూర్వజన్మ జ్ఞానం ఉన్నటువంటి గొప్ప మహనీయుడు, పుణ్యాత్ముడు. అతనికి నా రాజ్యంలో తనకు ఇష్టమైనటువంటి పదవిని ఇవ్వాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని చెప్పి అతన్ని అడుగు. తండ్రి తన కుమారుడికి రాజుగారు చెప్పినటువంటి కోరిక తెలపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వస్తాడు. అప్పుడా రాజు, స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దానిని చేయమని చెప్పి వేడుకుంటున్నాను అని అడుగుతాడు.
తన పుత్రుడు అప్రయోజకుడు అని చెప్పి అంతవరకు ఎంచినటువంటి తండ్రి కూడా జరుగుతూ ఉన్నదంతా కూడా అర్థం కాక ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం, హత్యలు చేసిన వారికి ఎలాంటి శిక్షను మీరు విధిస్తారు అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు మరణశిక్ష విధిస్తాను అని చెప్పి బదులిస్తాడు. అయితే ఆ మరణదండన నెరవేర్చేటటువంటి పదవిని నాకు ఇప్పించండి. నా చేతుల మీద స్వయాన నా కత్తితో వారి తలను తీస్తాను అని అంటూ తన కోరికను తెలుపుతాడు ఆ పసివాడు. అప్పుడు ఆ రాజు అమితాశ్చర్యపోతాడు. అతని కోరిక మేరకు అందుకు సమ్మతిస్తాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చేటటువంటి స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకనాడు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి యమధర్మరాజును బ్రహ్మ ఈ విధంగా ప్రశ్నిస్తాడు. యమా, ఎందుకు నీవు విచారిస్తున్నావు? నీ ధర్మాన్ని నీవు సక్రమంగానే నెరవేరుస్తున్నావు కదా అని యముణ్ణి అడుగుతాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అంటాడు. ఓ బ్రహ్మదేవా, ఏమని చెప్పమంటావు స్వామి? పాపాత్ములు నా లోకాన్ని చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా నేను శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో తెలియదు, చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి ఈ లోకానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడమూ లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరి ఎక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకుండా ఉంది. ఇదే నా విచారానికి కారణం స్వామి అని చెప్పగా బ్రహ్మకు కూడా అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దానిని పరిశోధించేటటువంటి నిమిత్తం భూలోకానికి వస్తాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉంటాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరిచేందుకు కొనిరాబడుతూ ఉంటారు. ఈ తతంగాన్ని చూసి బ్రహ్మవారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్నటువంటి చోటుకు వెళ్తాడు. అప్పుడక్కడ జరుగుతూ ఉన్నదంతా కూడా చూడగా బ్రహ్మదేవునికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేమిటి అంటే, మరణశిక్ష అమలు జరిగేటటువంటి ఆ వేదికకు ఎదురుగా పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువుల యొక్క దివ్యమంగళ మూర్తుల పటాలను అమర్చి ఉంటాయి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా కూడా సుగంధం నిండగా ధూపదీపాలు అన్నీ కూడా చక్కగా పెట్టి ఉంటాయి. చూసేవారి యొక్క మనసు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలి అనేటటువంటి రీతిలో నేత్రానందకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ దేవుని పటాలకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉంటాయి. ఆ చోటంతా కూడా ఒక దేవాలయమే కాని మరణాలయంగా అక్కడ చూసేందుకు ఏమాత్రమూ కూడా ఎవ్వరికీ అనిపించదు. మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ దేవుని పటాలు ఎదురుగా వారిని నిలబెట్టి వారికి నమస్కరింపచేసి వారి మనసు అర్థమయ్యేటటువంటి రీతిలో నీతులు, భగవంతుని యొక్క నామమహిమ, సంకీర్తనము మధురంగా చెబుతూ ఉంటాడు. అతని మాటలు ఆలకిస్తూ వారు కూడా సర్వాన్ని మరిచిపోయి తనువు తన్మయత్వం అవుతూ ఉంటే ఆ తరుణంలో వారికి తెలియకుండానే వెనుక పక్క నుండి వారి తలను ఖండించి వేస్తాడు. అయితే ఆ తల తెగుతూ ఉన్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనసు ప్రక్షాళితమై వారు ముక్తిని పొందుతున్నారు. ఈ తతంగం అంతా చూసినటువంటి బ్రహ్మదేవుడు ముగ్ధుడై ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మను చూడగానే ఆ జ్ఞాని సంతోషంతో నమస్కరిస్తాడు. వచ్చా, అసలు ఎవ్వరూ కూడా కనీ విని ఎరుగనటువంటి రీతిలో మరణదండన ఈ విధంగా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? అసలు ఎందువలన నీవు ఇలా చేస్తూ ఉన్నావు అని బ్రహ్మదేవుడు ఆ జ్ఞానిని అడుగుతాడు. అందుకతను వినమ్రంగా బ్రహ్మదేవునితో ఇలా పలుకుతాడు. ఓ బ్రహ్మదేవా, మీకు తెలియనిదంటూ ఈ సృష్టిలో ఏదైనా కానీ ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు మాలపల్లె అనేటటువంటి పదము, ఆ తలంపులు నా చెవుల్లో పడడం చేత మాలపల్లిలో మరలా జన్మించవలసి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూరకర్ముడైనా సరే ఎవరైతే మరణ సమయంలో నా నామస్మరణ చేస్తారో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని చెప్పి సెలవిచ్చాడు కదా. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ కూడా దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను. నా అనుభవమే ఒక పాఠమైనది. అదంతా విన్నటువంటి బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి కలిగి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి
తిరిగి సత్యలోకాన్ని చేరుకుంటాడు. మరణకాలంలో సచ్చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది. లేకపోతే ముక్తి లభిస్తుంది. సచ్చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించినటువంటి పునర్జన్మే కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తుంది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరేటటువంటి గొప్ప మార్గం చూసుకుందాం. ఇప్పుడు మరొక కథ తెలుసుకుందాం. పూర్వం ఒక నగరంలో ఒక సంపన్నుడి ఇంట్లో ఆనాడు ఏకాదశి అవడంతో రాత్రిపూట భాగవత కథా కాలక్షేపం జరుగుతూ ఉంది. ఇక ఈ అదును కనిపెట్టి భగతుడనేటటువంటి గజదొంగ ఆ సంపన్నుడి ఇంట్లో ప్రవేశించి ఎంత వెతికినప్పటికీ కూడా ఈశ్వరేచ్ఛ వలన అతని చేతికి ధనం ఏమీ కూడా దొరకలేదు. ఇక అతను విసిగిపోయి తన మనసును కథాప్రసంగం వైపు మళ్లించాడు. అప్పుడు కథాప్రసంగం ఇలా సాగుతుంది. ప్రాతకాలం అయింది. తూర్పున ఉషాజ్యోతి అరుణారుణ కాంతిచే చక్కగా ప్రకాశిస్తూ ఉంది. ఆ సమయంలో వ్రజభూమి సైతం అలౌకికమైనటువంటి సౌందర్య తేజో విరాజితమై ఒప్పారుతూ ఉంది. ప్రాణప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు వచ్చి తమను ఎప్పుడు ఆనందింపచేస్తాడా అని చెప్పి గోవులు, గోవశ్చలు నందుని మందిరం వైపే చూస్తూ ఉన్నాయి. అంతలో కృష్ణుని యొక్క ప్రియసకులైనటువంటి శ్రీదామ, సుదామ, వసుదామాది గోప బాలకులు అరుదించి ఉన్నారు. ఓ కృష్ణ, నువ్వింకా నిద్రపోతూ ఉన్నావా? నిన్ను చూస్తే గాని గోవులు నిలవలేవు. గోవులను మేపడానికి మనం వనానికి వెళదాము. త్వరగా నిద్రలేచిరా అంటూ పిలుస్తూ ఉన్నారు. అంతలో యశోదాదేవి వచ్చి తన ప్రియపుత్రుడైనటువంటి బలరామకృష్ణులను మేలుకొల్పుతుంది. పెరుగు, మీగడలతో కలిపినటువంటి చలిది అన్నాన్ని మూటకట్టి అనర్ఘ రత్నాలతో మనులతో కూడినటువంటి స్వర్ణాభరణాలను ఆ బాలురకు అలంకరించి వారిని గోవులు కాసేందుకు వనానికి పంపిస్తుంది. ఆ ఘట్టాన్నంతా కూడా చాటున దాగి ఉన్నటువంటి ఈ చోరుడు ఆలకించి ఇలా తలపోశాడు. నేను అల్ప మూల్యాలైనటువంటి వస్తువుల కోసం ఇంత శ్రమపడుతున్నాను. కానీ ఆ కృష్ణుడనేవాడు ఆయన ధరించినటువంటి అమూల్యమైన స్వర్ణాభరణములను కనుక నేను తస్కరిస్తే నేనే ధన్యుడనవుతాను కదా. ఈ పని నాకు అంత పెద్ద కష్టమైనది కూడా కాదు. అడవిలో ఉన్నటువంటి ఆ బాలుణ్ణు వెతికి పట్టుకొని లాగి 2 చెంపదెబ్బలు వేస్తే వారంతట వారే తమ ఒంటి మీద ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా నాకు అప్పగిస్తారు. నాకిక ఈ దొంగతనాలు చేసేటటువంటి అగత్యం కూడా ఉండదు. నా అదృష్టమే అదృష్టమని చెప్పి ఆ దొంగ ఆభరణాలను గురించినటువంటి ఆలోచనతో పాటు దివ్య సుందరమైనటువంటి కృష్ణ స్వరూపాన్ని కూడా చింతించడంతో అతని హృదయంలో ఒక తేజోరేఖ పొడసూపుతుంది. తన యొక్క దుఃఖ దారిద్ర్యాలను తాత్కాలికంగా మరిచిపోయి ఆనంద సంద్రంలో మునిగిపోతాడు. అంతలో కథాప్రసంగం పూర్తి అయిపోతుంది. పౌరాణికుడు తన ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఈ దొంగ, ఈ భగవత్ అనేటటువంటి ఆ దొంగ అతన్ని వెంబడిస్తూ ఒక నిర్జనమైనటువంటి చోటు రాగానే, ఓ పండితుడా, నీవు చెప్పినటువంటి అమూల్య రత్నాభరణాలు ధరించినటువంటి ఆ బలరామకృష్ణుడు ఇల్లు ఎక్కడ ఉన్నది? వారు గోవులను కాయడానికి ఏ వన ప్రదేశానికి వెళుతూ ఉంటారో కాస్త నాకు తెలియజెప్పు. లేకపోతే ఈ గొడ్డలితో ఒకే వేటితో నీ తల తెగిపడేలా చేస్తాను అంటూ అతన్ని బెదిరిస్తాడు. ఇతగాడు ఎవరో కాని దొంగ అయి ఉంటాడని చెప్పి ఆ పండితుడు తెలుసుకొని కాస్త ధైర్యం తెచ్చుకొని, నీకసలు ఆ బాలకులతో ఏమిటిరా పని అని అడుగుతాడు. నేను దొంగను. వారు ధరించినటువంటి ఆభరణాలను దొంగలించి నేను ధన్యుడనవుతాను అని చెప్పి నిశ్చయించుకున్నాను. అవి నాకు లభించిన తర్వాత నీకు కూడా వాటిలో కొంత వాటాను ఇస్తానులే. అంతటితో మన ఇద్దరి దరిద్రం తీరడం తథ్యమని అంటాడు ఆ దొంగ ఎంతో ఉత్సాహంతో. ఇక వీడెవడో పరమ మూర్ఖుడిలా ఉన్నాడని చెప్పి అనుకొని ఆ పండితుడు ఇలా అంటాడు. అలా అయితే రేపు నీవు నా ఇంటికి రా. నీవు దొంగవని చెప్పి నేనెవ్వరికీ కూడా చెప్పను. ఇంటి వద్ద వారి వివరాలు రాసినటువంటి పుస్తకం ఉంది. దానిలో నుండి నీవు అడిగినటువంటి వివరాలను నీకు తప్పకుండా తెలియజేస్తాను అని అంటాడు. ఇక మరునాడు ఆ దొంగ పౌరాణికుడి ఇంటికి అనుకున్నటువంటి ప్రకారంగా వెళతాడు. అప్పుడు ఆ పండితుడు పురాణ గ్రంథాన్ని తెరిచి బలరామకృష్ణుల రూప సౌందర్యాలను ఇలా వినిపించసాగాడు. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు, పీతాంబరధారి. బలరాముడు గౌరవర్ణుడు, నీలాంబరధారి. వారిద్దరి చరణాలకు సుందరమైనటువంటి సువర్ణ నూపురాలు ఉన్నాయి. వారి చెవులకు మణిమయ మకర కుండలాలు, కంఠంలో సువర్ణమయ రత్నహారాలు, వక్షాన కౌస్తీభమణి ప్రకాశిస్తూ ఉంటాయి. ఉంగరాలు తిరిగినటువంటి ముంగురులు, లలాటన కస్తూరి తిలకం, పెదవులలో ముసిముసి నవ్వులు తాండవించ నేత్ర పద్మాల వెంట ప్రేమామృతం కురిపిస్తూ ఉంటారు.
ఆ కృష్ణుడు చేత సువర్ణ మురళిని పుచ్చుకొని మధురాతి మధురగానం చేస్తూ బృందావహాన యమునా సైకతాలలో గోవులు మేపుతూ ఉంటాడు. యమునా తీరంలోని కదంబ వృక్షాల క్రింద ఆ బలరామకృష్ణులను నీవు తప్పకుండా దర్శించవచ్చు. ఈ వర్ణన అంతా కూడా ఆ యొక్క అమూలాగ్రం ఆలకించినటువంటి ఈ దొంగ, ఓ పండితోత్తమా, అలా అయితే ఆ ఆభరణాలన్నీ కూడా కలిసి ఎన్ని రూపాయల విలువ ఉంటాయి అని ఆతృతతో అడుగుతాడు. అందుకు ఆ పండితుడు ఇలా జవాబిస్తాడు. ఆ ఆభరణాల మూల్యం మనము వెలకట్టలేము. 100 కోట్ల రూపాయలకు పైబడే ఉంటుంది. ఇక ఈ యొక్క యావత్ ప్రపంచంలోని ధనరాశులనన్నిటినీ కూడా ఒకవైపు ఉంచి కౌస్తుభముని మాత్రం వేరొక వైపు ఉంచితే దానితో ఆ ధనరాశులన్నీ కూడా సరితూగవు అని చెప్పగా ఆ దొంగ ముఖంలో ఆనందం తాండవిస్తూ ఇలా అంటాడు. అలా అయితే నేను ఈ రాత్రికే అక్కడకు చేరవలసి ఉంటుంది. తెల్లవారేసరికి బలరామకృష్ణులు అక్కడకు వచ్చేస్తారు కదా, నేను ఎటువైపుగా వెళ్లాలో కాస్త తెలుపండి అని అడుగుతాడు. ఉత్తర దిక్కు కేసి వెళ్ళమని చెబుతాడు ఆ పండితుడు. తక్షణమే ఆ దొంగ ఆ రాత్రి చీకట్లో పడి బృందావనం కేసి బయలుదేరి వెళతాడు. మూర్ఖుడైనటువంటి ఆ దొంగ 4-5 రోజులు వెతకగా ఆ బాలురు కనిపించరు. ఇక్కడ ఈ పండితుడు ఒకవేళ ఆ బాలురు కనిపించకపోవడంతో అతను తిరిగి వచ్చి నన్ను వేధించుకుని తింటాడో ఏమో, అతను వచ్చేలోపు ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికైనా సరే దూర ప్రాంతానికి వెళ్తాను అని అనుకొని ఆ పండితుడు భయంతో హడలిపోతాడు. ఇక ఆ దొంగ అయినటువంటి ఆ భగత్కు కృష్ణ స్మృతి తప్ప మరొక చింత లేదు. తదేకంగా కృష్ణ చింతనతో అతను ప్రపంచాన్నే మరిచిపోయాడు. తెల్లవారేసరికి అతను బృందావనానికి చేరుకొని కదంబ వృక్షాలను చూసి కృష్ణుడు అక్కడికి వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఒక కదంబ వృక్షపు కొమ్మ మీద కూర్చుని తదేకంగా కృష్ణ ధ్యానంలో మునిగిపోయాడు. ఆహా, ఎంత విచిత్రం! పండితుడు చెప్పినట్లుగా సన్నగా మధుర మురళీగానం వినిపిస్తూ ఉందే. అంతకంతకు ఆ గానం విస్పృష్టంగా వినిపిస్తూ ఉంది. గోవులు, వాటి వెంట బలరామకృష్ణుడు మన దొంగకు సాక్షాత్కరించారు. ఆ యొక్క అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ రూపులైనటువంటి బలరామకృష్ణును చూడగానే ఆ దొంగ, ఆహా, ఏమి ఆ సౌందర్యం! ఈ నవకోమలమైనటువంటి శరీరులుగా ఉన్నటువంటి ఈ పసిబాలులను ఆవులను మేపేందుకు పంపించేందుకు వారి తల్లిదండ్రులకు అసలు ఎలా మనసు ఒప్పిందో అని అనుకొని ఆ దొంగ చెట్టుపైన నుండి దూకి ఒక దుడ్డుకర్రను చేత పట్టుకొని బలరామకృష్ణులను అడ్డగిస్తూ, అరే బాలకులారా, ఇలా నిలబడండి, మీ ఆభరణాలన్నీ కూడా వలిచి నాకివ్వండి అంటూ గద్దిస్తాడు. మా ఆభరణాలను నీకెందుకు ఇవ్వాలి అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఇవ్వకుంటే ఈ దుడ్డు కర్ర ఏం చేస్తుందో తెలుస్తుంది తీవ్రంగా అంటాడు ఆ దొంగ. కర్ర వలన ఏమవుతుంది తేలికగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. మీ తలలు పగిలిపోతాయి అని అంటాడు కోపంతో ఆ దొంగ. మా ఆభరణాలను మేమివ్వం దృఢంగా పలుకుతాడు శ్రీకృష్ణుడు. అలా అయితే చూడండి, మీ ఆభరణాలన్నీ కూడా వలుచుకొని మిమ్మల్ని గిరగిరా తిప్పి ఈ నదిలో పారవేస్తాను అంటూ అడుగులు ముందుకు వేస్తూ అంటాడు ఆ దొంగ. కృష్ణుడి యొక్క దివ్య స్పర్శచే అతనిలో ఏదో తెలియనటువంటి విద్యుత్తు ప్రవహించినట్లై పారవస్యానికి చెందుతాడు. తక్షణమే అతనిలో మార్పు కలుగుతుంది. వీరిద్దరూ అసలు మానవులేనా, దేవతలు కారా అని చెప్పి దొంగ వారిని అడుగుతాడు. మేము ప్రజారాజు అయినటువంటి నందుని కుమారులం, నీవు మా ఆభరణాలు తీసుకుంటావా అని కృష్ణుడు అడుగుతాడు. అందుకు ఆ దొంగ, వద్దు బాబు వద్దు, మిమ్మల్ని ఇలా చూసుకుంటూ ఆనందిస్తాను అని చెప్పి పలుకగా కృష్ణుడు, మేము రాజకుమారులం, మా ఇంటి వద్ద ఇంతకు మించినటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయి, వీటిని నీవు తీసుకుని వెళ్ళు అని అంటాడు. అలా అయితే స్వయంగా మీరే ఈ దుప్పటిలో మూటగట్టి ఇవ్వండి అని వినమ్రంగా అడుగుతాడు ఆ దొంగ. ఇక కృష్ణుడు అదే విధంగా తన ఆభరణాలను అన్నిటినీ కూడా తీసి మూటగట్టి ఆ దొంగకిస్తాడు. హుటాహుటిన ఆ దొంగ తిరుగుముఖం పట్టి మర్నాటి రాత్రి పండితుణ్ణి కలుసుకొని జరిగింది అంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పి ఆ ఆభరణాల మూటను అతనికి చూపిస్తూ, వీటిలో మీ ఇష్టం వచ్చిన వాటిని గైకొనండి స్వామి అని అంటాడు. అయ్యా, మీరు గ్రంథంలో చూసి చెప్పినటువంటి మురళి ఇదిగో చూడండి, ఇదిగో కృష్ణుడు శిరస్సును ధరించినటువంటి మోహన చూడామని, ఇవిగో వివిధ ఆభరణాలు అంటూ ఆ దొంగ వర్ణిస్తూ ఉంటే పండితుడికి ఆశ్చర్యంతో మతిపోయినంత పనవుతుంది. పరమయోగులు కూడా దర్శనం కానటువంటి ఆ పరమాత్మ ఈ మూఢుడైనటువంటి ఈ దొంగకు కనిపించాడా? కనిపించలేదు అని అనుకుంటే అలౌకికమైనటువంటి ఈ దివ్యాభరణాలు, దివ్యమురళి అసలు వీటి మాట ఏమిటి అని ఆ పండితుడు తలపోసి ఆ దొంగను చూసి, అన్నా, అలాగైతే నాకు కూడా ఆ బాలుర దర్శనం చేయించవా అని అడుగుతాడు. అలాగే, తప్పకుండా చూపిస్తాను అని అంటాడు ఆ దొంగ. ఇక మరునాడు రాత్రి వీరిద్దరూ బయలుదేరి
తెల్లవారేసరికి బృందావనానికి చేరుకుంటారు. ఆ పండితుడును ఒక చెట్టు చాటును కూర్చోబెట్టి దొంగ కృష్ణుడి రాకకై తదేకంగా నిరీక్షిస్తూ ఉంటాడు. కాసేపు అయ్యేసరికి సన్నగా మురళీగానం ఆ దొంగకు వినపడి అంతకంతకు విసృష్టమై ఆ తరువాత కృష్ణ దర్శనం అవుతుంది. అయితే పండితుడికి మాత్రం మురళీగానం వినిపించలేదు, కృష్ణ దర్శనమూ కాలేదు. కృష్ణుడు ఆ దొంగతో, ఈరోజు కూడా ఆభరణాలు కావాలా అని అడుగుతాడు. వద్దు బాబు, నీవు నిన్న ఇచ్చినటువంటి ఆ ఆభరణాలన్నీ కూడా తిరిగి నీకే ఇచ్చేస్తాను. నిన్ను గురించి, నీవిచ్చినటువంటి ఆభరణాల గురించి నేను చెప్పినటువంటి మాటలు ఆ పండితుడు నమ్మడం లేదు. ఆయన్ను నాతో పాటు ఇక్కడకు తీసుకుని వచ్చాను. నాకు ఈ మహాభాగ్యాన్ని ఏ విధంగా అయితే పొందేటటువంటి మార్గాన్ని నీవే తెలియచేశావు కదా, అందుకు కారణం ఆ పుణ్యాత్ముడే. ఆయనకు కూడా నీ దర్శనం కావాలి అని చెప్పి ఆ దొంగ కృష్ణుని ప్రార్థిస్తాడు. అందుకు కృష్ణుడు, ఓయి, ఆ పండితుడికి నన్ను దర్శించేటటువంటి అర్హత లేదు, విశ్వాసహీనులు నన్ను దర్శించలేరు అని అంటాడు. ప్రభు, ఎలాగైనా సరే ఆ పండితునికి నీ దర్శనాన్ని గావించు అంటూ పరిపరి విధాల ఆ దొంగ ప్రార్థిస్తూ ఉంటాడు. మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ఆ దొంగ ప్రార్థనలకు కరుణించినటువంటి శ్రీకృష్ణుడు, అలా అయితే నన్ను తాకి పిదప ఆ పండితుణ్ణి తాకు అని చెప్పి తరుణోపాయాన్ని తెలుపుతాడు. దొంగ అదే విధంగా చేయగా పండితుడికి దివ్య దృష్టి కలిగింది. బలరామకృష్ణుల యొక్క దివ్య దర్శనం కలుగుతుంది. ఉభయులు కూడా బలరామకృష్ణులను తనివి తీరా దర్శిస్తూ పరవశిస్తూ స్థానులై ఉంటారు. ఆ దొంగ కూడా పండితుడిలాగే వారిని స్తుతిస్తాడు. పిదప బలరామకృష్ణుడు వారిని దీవించి అదృశ్యులవుతారు. ఆనాటి నుండి దొంగైనటువంటి భగత్, పౌరాణికుడు ఇద్దరూ కలిసి పరమ భాగవతోత్తములై బృందావన దివ్యధామంలోనే తమ యొక్క శేష జీవితాన్ని భగవతేచ్ఛలో సార్థకం చేసుకొని చివరకు వైకుంఠ ప్రాప్తిని పొందారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.